తప్పకుండా వాక్యపు వెలుగు నీ మీద ప్రకాశించాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ రోజున ఈ పునరుద్ధానపు ఆరాధనలో మీరు అందరూ వచ్చారు. ఈ వెలుగులు కాదు మన మీద ప్రకాశించాల్సింది. హల్లెలూయా. వాక్యపు వెలుగు మన మీద ప్రకాశించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే వాక్యపు వెలుగు నీ మీద ప్రకాశిస్తుందో నీలో ఉన్న పాపం అనే చీకటి బయటికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఎడారులో నిలబడి, పొలాలలో మీరు నిలబడి చూస్తూ ఉంటే ఉదయమున సూర్యుడు ఎలా ఉదయిస్తూ ఉంటే చీకటి ఇటువైపు నుంచి పారిపోతూ ఉంటుంది. అలాగే ఈ వాక్యపు వెలుగు నీ హృదయం మీద ప్రకాశిస్తూ ఉంటే లోపల నుండి ఆ పాపము బయటికి పారిపోతూ ఉంటుంది. ఆ లోకాశలు బయటికి పారిపోతూ ఉంటాయి. ఆ శరీరాశలు లోపల నుంచి బయటికి పారిపోతూ ఉంటాయి. ఎందుకంటే వాక్యపు వెలుగుకి అటువంటి శక్తి ఉంది. హల్లెలూయా. ఇది ఓల్డ్ లైట్, వాక్యపు వెలుగు. ఈ వాక్యపు వెలుగుకి నీలో ఉన్న చీకటిని తరిమే శక్తి ఉంది. హల్లెలూయా.